హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 14th ఆగస్ట్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి పారామెడికల్ కేటగిరీస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్గా 434 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటి గురించినటువంటి కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఒకసారి ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందులో ఉన్నాయి. నౌ కమింగ్ టు ద సెకండ్ అప్డేట్, సింగరేణి కంపెనీ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఏ పోస్టులు అంటే జనరల్ మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 33 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 25th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 1123 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 11th అనేది లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇవాళ ఆగస్ట్ 14th రోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ICSII నుంచి 129 సేల్స్ పర్సన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ 8th క్లాస్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ICMR NIE నుంచి డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి సంబంధించి 10 జాబులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్. దీని తర్వాత ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో ఒకటైనటువంటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 500 జర్నలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనేది కలిగి ఉండాలన్నమాట. 60% మార్కులు అనేది వచ్చి ఉండాలి. వయసు విషయానికి వస్తే 22 నుంచి 35 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. ఎవరైతే SC STలు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ల పాటు, OBCలకు 3 ఏళ్ల పాటు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎంపిక అనేది ఆన్లైన్ టెస్ట్ ద్వారా అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. శాలరీ విషయానికి వస్తే 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ EWS OBCలకు 1,180 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఎవరైతే SC ST దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 118 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 30. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 4 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో MSc ఆర్ MTech అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వయసు విషయానికి వస్తే 18 నుంచి 42 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. ఎవరైతే SC ST BC EWSలు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. PWDలకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క ఎంపిక అనేది పరీక్ష ఆధారంగా వీళ్ళని ఎంపిక చేస్తారు. శాలరీ విషయానికి వస్తే నెలకి 54,060 రూపాయల నుంచి 1,40,450 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 2 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరొక నోటిఫికేషన్ ఏంటంటే అగ్రికల్చర్ సర్వీస్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 10 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 ఏళ్ళు అనేది ఉండాలి. ఎవరైతే SC ST BC EWSలు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. PWDలకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అనేది రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. శాలరీ విషయానికి వస్తే నెలకి 54,060 రూపాయల నుంచి 1,40,540 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 8 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత
ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి వివిధ విభాగాల్లో 25 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో పోస్టులు ఏంటంటే జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. వీరి యొక్క వయసు విషయానికి వస్తే జనరల్ మేనేజర్కి 55 ఏళ్ళు అనేది ఉన్నాయి, అడిషనల్ మేనేజర్కి 35 ఏళ్ళు అనేది ఉన్నదనమాట. వీరి యొక్క ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకి జనరల్ మేనేజర్కు ₹1,00,000 నుంచి 2,60,000 వరకు ఉంది. అడిషనల్ మేనేజర్కి ₹70,000 అనేది ఇవ్వటం జరిగిందనమాట. ఇక్కడ శాలరీ అనేది ఈ విధంగా ఉంది. దీని తర్వాత 70,000 నుంచి 2 లక్షల వరకు అనేది ఉంటుంది. మేనేజర్కి 70,000 నుంచి 2 లక్షల రూపాయలు అనేది శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 26 అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి ₹300 అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం మహిళలు ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారనమాట. వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ స్పెషలిస్ట్ పోస్టుల నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్గా 15 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే బీడీఎస్తో పాటు పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండిఎస్ అనేది చేసి ఉండాలి. వయసు విషయానికి వస్తే ఓసీలకు 42 ఏళ్ళు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 47 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. ఎంపిక విధానం చూసినట్లయితే మెరిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం మెరిట్ బేస్డ్ ఉద్యోగాలు అనమాట ఇవి. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి 68,900 నుంచి 2,05,500 అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 28 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు అనేది ఓసీలకు ₹1,000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్లకు ₹750 చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కోల్కతా నుంచి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 27 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది విద్యార్హతల్లో సాధించినటువంటి మెరిట్, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఏజ్ విషయానికి వస్తే ఆగస్టు 1 నాటికి 28 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఎవరైతే ఓబీసీలు ఉంటారో వాళ్ళకి 3 ఏళ్ల పాటు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 2 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ₹500గా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఎటువంటి ఫీజు లేదు, వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను టెలిగ్రామ్లో, మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్లో నేను ఎప్పటికప్పుడు ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.